వదనా చంచలాపాంగలీలా కుందస్మేరాం కూచభరణతాం కుంతలోద్ధూత భృంగా మారారాతే మదన శిఖీరం మాంసలం దీపయతే కామాక్షీం తాం కవికులగిరాం కల్పవల్లీముపాసే. కామాక్షి దేవి చంద్రకిరీట, కార్యాన్ని సాధించే శక్తిగల మాటలు కలది. కడగంటి చూపుల విభ్రమాలు ఉన్నది. తెల్లని మొల్లల వంటి చిరునవ్వులు కలది. స్తనభారంతో వంగినది. తుమ్మిదల జయించే కుంతలాలు. మన్మద విజేత అయిన శివుని యొక్క కోరిక అనే అగ్నిని ఉద్దీపనం చేస్తుంది. కల్పలతల వలె కవులకు కోరిన మాటల మూటలను అందజేస్తుంది. తన సౌందర్య సామాగ్రినంతటినీ మారా రాతి కామోద్దీవనకై వినియోగించి అందు సాఫల్య అయినది. అదియే అమ్మ చతుర వదనత్వం. కాలాహోద ప్రకర సుషమాం కాంతిః తచ్చయంతి కళ్యాణానాముదయ సరణిః కల్పవల్లీ కవీనాం కందర్పారేః ప్రియ సహచరీ కల్మషాణాం నిహంత్రీ కాంచీదేశం తిలకయతి సా కాపి కారుణ్యసీమా. కాలపు నల్లని మేఘాల గుంపు కాంతిని తన నల్లని మేని కాంతులతో జడిపించేది. శుభ పరంపరా వాప్తికి జన్మహేతువు. కవులకు కల్పవల్లి, శివునకు ప్రియురాలైన సహచరి. పాపాలను పోగొట్టేది. కాంచీ దేశాన్ని శ్రేష్ఠతమం చేస్తున్న ఒకానొక విశిష్ట దయాస్వరూపుని అయినట్టిది కామాక్షీదేవి. జతటే చాతురీం భూధరాణా పాదోజానా నయనయుగళే పారిపల్యం వితల్వల్ కంపాతీరే వికరతి రుచా మోహయన్ మేఘశైలీ కోకద్వేషం శిరసి కలయన్ కోపి విద్యా విశేషః. ఒకానొక విద్య జ్ఞాన విద్య విశేష స్వరూపిణి అయిన తల్లి కంపా తీరంలో విహరిస్తుంది. ఆమె పర్వతాల సామర్థ్యాన్ని తన పాలిండ్ల ప్రాంతంలో వృద్ధినందిస్తుంది. పద్మాలతో తన కన్నులకు కయ్యాన్ని వ్యాపింపచేస్తుంది. తలయందు కలువ పువ్వుల వైరాన్ని ప్రదర్శిస్తున్నది. తన శరీరం నీలకాంతితో నీల మేఘాల పద్ధతులను మొక్కపోవునట్లు చూస్తుంది. కాంచీ లీలా పరిచయవతి కాపి తాపించలక్ష్మీ జాడ్యారణ్యే హుతవకశిఖా జన్మభూమి కృపయా మాకందస్య
श्री मधुर कविता चातुरी कोकिलारा मार्गे भूयान्मम नयनयोर्मान्मथी कापि विद्या। కాంచీ నగరంలో లీలగా విహరించే తమాల వృక్షపు సుందర నీల వర్ణాన్ని మేని ఛాయగా గల ఒకానొక తల్లి ఆమె. జడత్వం అనే అరణ్యానికి అగ్నిశిఖ, దయకు పుట్టిల్లు, తియ్యని కవిత్వ సామర్థ్యాన్ని కోరే కవి కోకిలకు సొబగైన మామిడి చెట్టు. అట్టి మన్మథ విద్యా విశేష స్వరూపిణి కంటి చూపుల దారిలో ప్రత్యక్షమగుగాక. ముఖాద్యవ యవవతిగా అమ్మను భావించడం స్థూల రూపమైన ఉపాసన, ప్రకృతి స్వరూపిణిగా మంత్రస్వరూపిణిగా భావించి వానిని అవయవాలుగా వర్ణించి చెప్పడం సూక్ష్మోపాసన, సర్వ చైతన్య స్వరూపిణిగా పరశివాభిన్నంగా చిద్గగన చంద్రికగా భావించడం వరా ఉపాసన, పరా ఉపాసన. కాంచీ నగరంలో వేంచేసియున్న అమ్మను పరిపరి విధాల స్తుతిస్తానన్న మూకకవి వీరినన్నింటినీ తన సారస్వతోపాసనలో ప్రదర్శించాడు. తన అన్ని శతకాలలో కూడా ఇలానే చేశారు. సేతుర్మాతర్మరకతమయో భక్తిభాజా భవాబ్ధౌ లీలాలోలా కువలయమయీ మాన్మథీ వైజయంతి కాంచీభూషా పశుపతి దృశాం కాపి కాలంజనాళీ మత్కం దుఃఖం శిథిలయతు తే మంజులాపాంగమాల. తల్లి, నీ క్రీగంటి చూపుల నల్లని కాంతుల దండ నాదైన దుఃఖాన్ని నశింపచేయాలి. ఆ మాల ఎట్టిదంటే భక్తులైన వారిని సంసార సముద్రాన్ని దాటించే మరకత మణులతో నిర్మించిన వారధి, సర్వ ప్రపంచాన్ని ఆవరించిన మన్మధుని విజయ పతాక యొక్క లీలా విలాసము, కాంచీ నగరపు అలంకారము, శివుని కన్నులకు చల్లదానాన్ని ఇచ్చే అంజన సమూహము, మన్మధుని ధ్వజము చేప, దాని విలాసాలు గల కన్నులని ధ్వని, సేతువు, మహాసేతువు. ఇట్టి ప్రణవునకు దేవీ ప్రణవాలకు సంకేతాలు. ఇందులో అమ్మ మాలామంత్ర స్వరూపిణిగా వ్యంజింపబడినది. వ్యావృళ్మానాః కువలయదళ ప్రక్రియా వైరముద్రా వ్యాకుర్వాణా మనసిజ మహారాజ సామ్రాజ్యలక్ష్మీ కాంచీలీలా విహృతి రసికే కాంక్షితం నః క్రియాసుర్బంధచ్ఛేదే తవ నియమినా బద్ధదీక్షాః కటాక్షాః. కాంచీ నగరంలో లీలావిహారం చేసే తల్లి కలువ పువ్వుల వికసమునందు శత్రుత్వాన్ని ప్రకటిస్తూ మన్మథ మహారాజు యొక్క సామ్రాజ్య లక్ష్మిని వ్యాఖ్యానిస్తూ నియమవంతులైన విరాగుల బంధాలను తెంపివేస్తూ దీక్షాబద్ధాలైన నీ దయతో కూడిన కంటి కొసల నుండి ప్రసరించే చూపులు మా కోర్కెలను నెరవేర్చునుగాక. కాలాభోదే శశిరుచిదలం కైతకం దర్శయంతి మధ్యే సౌదామిని
మధులికా మాలికాం రాజయంతి హంసారావం వికచకమలే మంజుముల్లాసయంతి కంపాతీరే విలసతి నవాకాపి కారుణ్యలక్ష్మీ. కారు మబ్బులో చంద్రకాంతి మొలకల వంటి మొగలి పూరేకును ధరించి, అంటే చంద్రరేఖను సిగలో ధరించి చూపునది. మెరుపుదీగ మధ్యలో తుమ్మిదల వరుసను ప్రకాశింపచేసేది, అంటే నవ్వులలో కలిసిన నల్లని కటాక్ష ప్రసారాలు. వికసించిన కమలంలో హంసధ్వనిని వెలుగొంద చేయునది. వినూత్నమైన ఒకనొక దయా సంపదల రాశి కంపానది తీరంలో ప్రకాశిస్తున్నది. చిత్రం చిత్రం నిజ మృదుతయా భద్రుయన్ పల్లవాళీం పుంసాం కామాన్ భువి చ నియతో పూరయన్ పుణ్యభాజాం జాతస్యైరాన్నతో జలనిధే స్వైర సంచారశిలః కాంచీభూషా కలయతి శివం కోపి చింతామణిర్మే. తన శరీరపు మెత్తదనం చేత చిగురుటాకులను బెదరకొడుతూ పుణ్యాత్ములైన వారి కోర్కెలను నియమబద్ధంగా భూలోకంలోనే ఫలింపజేస్తూ సముద్రం నుండి కాక పర్వతం నుండి పుట్టినదై స్వేచ్ఛా విహారం చేస్తూ కాంచీ నగరంలో అలంకారంగా నెలకొని ఉన్న ఒకానొక వింతైన చింతామణి మాకు శుభాలను కలిగించుగాక. ఇది మహా ఆశ్చర్యకరమైన విషయం అనడం. చింతామణి అమ్మ దేవలకంలోని చింతామణికున్న పరిమితులు లేనట్టిది, దానికన్నా విశేష ప్రభావం కలిగి ఉన్నటువంటిది. మణి అంటే రాయి అన్నట్లే కఠినం, ఇది అలా కాదు. చిగురు కన్నా మెత్తనిది. పాల సముద్రంలో పుట్టినది చింతామణి, ఇది పర్వతంలో పుట్టినది. అది కూడా లీలా విలాసంగా, దానికి స్వేచ్ఛా విహారం లేదు. ఇది స్వేచ్ఛా విహారం చేస్తుంది, భూలోకవాసులకు సిద్ధిస్తుంది, కాంచీలో స్థిరంగా ఉంటుంది. ఏ విధమైన కట్టుబాట్లకు లొంగని స్వేచ్ఛా విహారిణి అయింది ఈ చింతామణి. అందువల్ల చిత్రము, అమ్మవారు చింతామణి మంత్రస్వరూపిణి. తామ్రాంభోజం జలద నికటే తత్ర బంధూక పుష్పం తస్మిన్ మల్లీ కుసుమ సుషమాం తత్ర వీణాని నాదం వ్యావృణ్వానాం సుకృతలకరీ కాపి కాంచీ నగర్యా మైసానీశ కలయతి తరామైంద్రజాలం విలాసం. మబ్బులో ఎర్రని తామరలు పూయడం, అంటే నల్లని కురులలోని ముఖపద్మం. అక్కడ మంకెన పువ్వు ఉండడం, అంటే ఎర్రని పెదవి. దానిలో మొల్లపూల శోభ, పెదవిపై చిరునవ్వుల కాంతి. అక్కడ వీణాని స్వనం, మధుర వాక్కు. ఇలాంటి వింతలను ప్రదర్శిస్తూ శివుని పుణ్య ప్రవాహాన్ని వ్యాఖ్యానిస్తూ కాంచీ నగరంలో ఒకానొక తల్లి ఇంద్రజాల విద్యా నైపుణ్యాన్ని లీలగా ప్రదర్శిస్తున్నది. తల్లి ఘటనలను సాధ్యం చేసేది. ప్రకృతి విరుద్ధాలైన అంశాలను స్వభావాలుగా ప్రకటించగల సర్వశక్తి స్వరూపుని అమ్మ. మామూలు ఇంద్రజాలం కొద్ది కాలమే ఉండేది. తల్లి చేసే ఇంద్రజాలము కల్పాంత స్థాయి. ఈ ప్రదర్శన అంతా జీవలోకంపై కరుణతోని ఆమ్నాయాలలోని ఇంద్రజాలినీ విద్య
మంత్రస్వరూపిణి అమ్మ. ఆహారాంశం త్రిదశ సదసామాశ్రయే చాతకానాం ఆకాశోపర్యపి చ కలయన్నాలయం తుంగమేషాం కంపాతిరే విహరతి తరాం కామధేను కవీనా మందస్మేరో మదన నిగమ ప్రక్రియా సంప్రదాయ. చాతక పక్షులకు ఆశ్రయమైన మబ్బులో దేవతల ఆహార భాగాన్ని కల్పించడం, మబ్బు వంటి నీలమైన తలకట్టులో చంద్రుడు, ఆకాశం పై భాగాన కూడా ఎత్తైన భవనాన్ని కలిగి ఉండడం, సన్నని నడుమపై ఉన్నంత కుజమండలం, కవులకు కామధేను, సన్నని చిరునవ్వు ఇట్టివి కలిగి ఉన్న మన్మద వేద ప్రక్రియా సంప్రదాయము కంపాతీరంలో విహరిస్తుంది. చాతకాల ఆశ్రయంలో దేవతాహారం ఉండదు, గాలిమేడలు కట్టలేము, భూలోకంలో కామధేను ఉండదు. ఇవన్నీ అమ్మ మహిమా స్వరూపాలే. ఇందుకాది విద్య సాంప్రదాయంలోని 3 కూటాలు ముఖస్థన మధ్యమములుగా వ్యంజింపబడినవి. కామదూఘ మంత్రస్వరూపిణి అమ్మ.